బెస్ట్ ఫ్రెండ్ అని రోజు ఎంబడి పడితే సరేలే అవసరం ఉంది అని అయితే 10 lakhs ఇప్పించాడు, 10 లక్షలు అయితే. ఆ తర్వాత అయితే పరారయ్యారు. అంటే ఈ మధ్యలో ఏం జరిగింది, అసలు ఏమైంది, దేనికోసం ఇప్పించాడు తను 10 లక్షలు? అంత ఈజీగా ఎవరు ఇవ్వరు కదా. ఎందుకు ఇప్పించాడు, అసలు ఎందుకు కట్టలేదు, తను ఎందుకు వెళ్ళిపోయాడో ఈ వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. దీంట్లో ఎవరిది తప్పో స్టోరీ విన్నాక మొత్తం మీరైతే కామెంట్ చేయండి. ఇది నిజంగా జరిగిందండి. దీంట్లో ఇప్పించిన వాళ్ళ తప్ప, తీసుకున్న వాళ్ళ తప్ప, మీరే అయితే ఈ వీడియో చూసినాక కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఏమాత్రం లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ అండి, మీరు లైక్ చేస్తే ఇంకెంతమందికి వెళ్తుంది. ఇలాంటి వాళ్ళు అంటే ఇలా నమ్మి అందరికీ ఇప్పించే వాళ్ళు, మోసపోయే వాళ్ళు కొంతమంది అన్న జాగ్రత్త పడతారు ఇలాంటి వీడియోలు చూస్తే. చాలా అండి మామూలుగా పిచ్చి పిచ్చి వీడియోలు తీసే వాళ్ళకైతే చాలా సపోర్ట్ చేస్తారు, చాలామంది లైక్స్ కొడతారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇలా కొంతమంది బాగుపడడానికి వీడియో తీస్తే ఏ మాత్రం సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ అండి, దయచేసి మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వీడియోలకైతే వెళ్ళిపోదాము. అయితే వీళ్ళైతే ఇద్దరు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు ఊళ్ళో. అయితే ఇప్పించుకునే అతనైతే మామూలుగా అయితే ఏదన్నా షాప్ లాగా పెడదాం అనేసి అనుకుంటాడు. షాప్ లాగా పెడదాము, ఏ పని చేసినా అంత సెట్ అవ్వట్లేదు, ఇంట్లో ఇబ్బందిగా ఉంది, ఒక షాప్ లాగా పెట్టుకుంటే నా దగ్గరికి వస్తారు, నేను ఒక చేయి కింద పని చేయాల్సిన అవసరం లేదు, నా చేయిలో అమౌంట్ ఉంటుంది మంచిగా అనేసి అయితే ఆలోచిస్తాడు. అయితే ఎవరిని అడిగినా, ఎక్కడికి వెళ్ళినా ఈ అబ్బాయికి అయితే ఎవ్వరు అమౌంట్ అయితే అస్సలు ఇవ్వట్లేదు కదా అనేసి ఇంకా ఏం చేయాలో తెలియక వాళ్ళ ఫ్రెండ్ని అయితే ఒకసారి అయితే రిక్వెస్ట్ చేశాడు. ఇలా అనుకుంటున్నాను రా, నేను ఒక షాప్ పెట్టుకొని నా కాళ్ళ మీద నేను బ్రతుకుదాం అనుకుంటున్నా, బయటికి కూలి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అంతంత మాత్రమే వస్తున్నాయి, ఇంట్లో సరిపోవట్లే, ఇబ్బంది అవుతుంది. అదే నేను షాప్ పెట్టుకొని నా కాళ్ళ మీద నేను బతికితే ఒకరి దగ్గరికి పనికి పోవాల్సిన అవసరం లేదు కదా, నా దగ్గరికే వస్తారు కదా అనేసి అయితే ఇట్లా ఆలోచించి అయితే ఆ అబ్బాయికి అయితే చెప్తాడు. కరెక్టేరా, కానీ నా దగ్గర అంత అమౌంట్ లేదురా, నాకు ఎక్కడిది, నీకు తెలియంది ఏముంది, నా పరిస్థితి కూడా అంతనే. అంటే ఎవరి దగ్గరనన్నా ఇప్పిరా మెత్తికి, నేను కంపల్సరీ కడతాను అంటాడు. లేదురా, అంత అమౌంట్ ఎవరిస్తారు, నువ్వే ఎక్కడన్నా చూడు అని అంటే, లేదు ప్లీజ్ రా, నువ్వే ఎలాగైనా దయచేసి ఇప్పి, నువ్వే నాకున్న ఒక్క ఫ్రెండు, ఇంకెవ్వరిని అడిగినా ఇవ్వరు, నువ్వు మాత్రమే నాకు హెల్ప్ చేయగలవు, ప్లీజ్ రా, నీకు దండం పెడతాను. డైలీ అబ్బాయి ఇంకిలో వాళ్ళ ఇంటికి వెళ్ళడం, డైలీ రిక్వెస్ట్ చేయడము, ఏ మాత్రం వదలకుండా అబ్బాయిని రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాడు ఇంకా డైలీ వెళ్ళేసి. అయితే చూస్తాను లేరా, అడుగుతాను అనేసి అంటాడు. ఇన్నిసార్లు అడిగిండు కాబట్టి సరేలే, బాగుపడతా అంటున్నాడు, వాడు ఇస్తా అంటున్నాడు కదా, సరేలే, వాడు చెడు తిరగడానికి కాదు కదా, షాప్ పెట్టుకొని బతుకుతా అంటున్నాడు కదా అనేసి చూస్తాను లేరా అని అయితే అంటాడు. ఆ తర్వాత అయితే ఇంకా అబ్బాయి వాళ్ళకి తెలిసిన దాంట్లో కొంచెం బంధువుల దాంట్లో అడుగుతూ ఉంటే ఇంకొక అతను అయితే సరే ఇస్తాను అంటే 10 lakhs నేను ఇవ్వలేను కానీ బట్ ఒక 5 lakhs దాకా చూస్తాను అని చెప్తే ఇంక ఈ మాట ఈ అబ్బాయికి చెప్తాడు. సరే లేరా, దాంట్లోనైనా నేను చిన్నగానైనా పెట్టుకుంటాను, ప్లీజ్ నాకు ఇప్పిస్తున్నావా, చాలా థ్యాంక్స్ రా, నన్ను నమ్మి, నేను ఖచ్చితంగా నీ పేరు పోగొట్టను, నేను అనుకున్న టైం కన్నా ముందే ఇచ్చేస్తాను రా అనేసి అయితే అబ్బాయికి చెప్తాడు. ఇంకా ఇస్తాడు అన్నాక ఎలా అంటే డైలీ అతని ఇంటికి పిలిపించుకోవడం, తనకి కావాల్సింది ఇప్పియడము, తను ఇంకా మంచిగా వాళ్ళిద్దరు ఇంకా క్లోజ్ అంటే ఇంకా ఎక్కువ అయిపోయినారు అన్నమాట. ఇంకా అంటే ఇంకా అట్లయితే కలిసి వాళ్ళకైతే కొన్ని రోజుల తర్వాత అయితే డబ్బులు అయితే ఇప్పించినాడు. డబ్బులు ఇప్పించినాక ఇంకా ఈ అబ్బాయి అయితే డబ్బులు తీసుకున్న తర్వాత మామూలుగా అయితే షాప్ పెట్టుకోవాలి అనుకున్నాడు. షాప్ పెట్టుకోవాలని షాప్ కోసం కావాల్సిన అంటే ఇట్లా ఒక రెంట్కి కావాలి కదా, రెంట్కి సంబంధించిన ఒక ఇల్లు లాగా, రెంట్కి షాప్కి సంబంధించిన స్వెటర్ కావాలి కాబట్టి ఆ స్వెటర్ అయితే చూశాడు. ఆ స్వెటర్కి అయితే వాళ్ళు కూడా కొన్ని నెలల పైసలు, కొన్ని అమౌంట్ అయితే బాగానే అడిగారు.
అయితే ఇంకా అబ్బాయి ఈ సగం పైసలు ఇక్కడే పోతే ఇంకా షాప్లో నేను ఐటమ్స్ ఎలా తెచ్చుకుంటాను. ఇంకా షాప్ పెడితే ప్రతిది కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, ఇంకా ఇప్పుడు దాంట్లో మనకు కబోర్డ్స్ లాగా చెక్కలు కావాలి, సర్క్స్ అంటే సామాన్లు కావాలి. కాబట్టి అంత అమౌంట్ సరిపోదేమో అనేసి అయితే ఈ అబ్బాయి ఆలోచిస్తూ ఏం చేయాలి ఎక్కడ ఇప్పుడు అనేసి ఇంకా డైలీ చూస్తూ తిరుగుతూ ఉన్నాడు. మామూలుగా అయితే ఒక చిన్న షాప్ అయితే మామూలుగా ఒక చిన్న స్వెటర్ తీసుకొని వాళ్ళ అంటే చిన్నదే ఇంకా వాళ్ళ పక్కనే ఇప్పుడు మెయిన్ రోడ్కి అయితే ఇంత అమౌంట్ అడుగుతూ ఉన్నారు వాళ్ళు అనేసి ఇంకా వాళ్ళ పక్కనే ఒక చిన్న షాప్ లాగా ఒక రెంట్గా ఇల్లు తీసుకొని దాంట్లో అయితే తనకు తోచినంతగా పెట్టాడు. అయితే అంతంత మాత్రమే వచ్చింది. కాకపోతే ఏదైనా మనం కొన్ని రోజులు వెయిట్ చేస్తేనే దానికి సక్సెస్ అనేది వస్తుంది. ఈ అబ్బాయి ఏమాత్రం వెయిట్ చేయలేదు. కొన్ని అంటే మామూలు ఒక 3 months 4 months చూశాడు. అంతంతనే ఉంది, ఎక్కువ రావట్లేదు, దీంట్లో ఇంకా నేను పెట్టిన దానికన్నా ఎక్కువ రావట్లేదు, లాసే వస్తుంది అనేసి ఇంక ఈ అబ్బాయి అయితే షాప్ తీసేశాడు. నెల మిత్తి కట్టాలి, ఆ మిత్తి కూడా కట్టట్లేదు. ఇంకా అతనికైతే చెప్పాడు, నాకు షాపులో అంత లాభం రావట్లేదు, లాసే వచ్చింది, అందుకే షాప్ తీసేస్తున్నాను, ఏదో పని చేసి నేను ఖచ్చితంగా కడతాను అని చెప్తాడు. అయితే కడతాను అని చెప్పి అట్లా నెలలు గడిచిపోతే సంవత్సరాలు కూడా గడిచిపోతుంది. వాళ్ళు టైం తీసుకుంది 1 year. 1 year కాస్త 2 years కూడా అవుతుంది. ఎన్నిసార్లు బ్రతిమలాడినా, ఎన్నిసార్లు ఇంటికి వచ్చి అడిగినా కూడా ఇంకా రివర్స్ అయిపోయాడు. నా దగ్గర ఇప్పుడు లేవు, నేను ఇవ్వను, ఏం చేస్తారు, పోలీస్ కేసు పెడతావా, పెట్టు, నేను పోలీస్ కేసులో చెప్తాను, పోలీస్ స్టేషన్లో ఏం చేస్తారు, చంపుతారా, చంపండి, ఇప్పుడు నాతో లేవు, నన్ను ఏం చేయమంటారు, మీ డబ్బుల కోసం నన్ను చావమంటారా అని ఇంకా రివర్స్ అయిపోయినాడు. అసలు వాళ్ళు ఎంత మంచి ఫ్రెండ్స్, కానీ లాస్ట్కి ఇలా అయిపోయాడు. అయితే ఇలా చేస్తే అయినా కూడా అరే దయచేసి ఇరా, నా దగ్గర కూడా లేవు, వాళ్ళేమో నా ఇంటికి వచ్చి పద్దాక నన్ను అడుగుతూ ఉన్నారు, నిన్ను నమ్మి ఇప్పించాను, నువ్వు బాగుపడతావని, నువ్వేమో కనీసం వెయిట్ చేయకుండా తీసేసుకొని జల్సాలు చేసుకుంటా బయట తిరుగుతున్నావు, ఎందుకు ఇట్లా, నిన్ను నమ్మి నేను ఇప్పించాను, నా వెంబడి కుక్కలాగా పడ్డావు, నా దగ్గర లేవురా, నేను ఇప్పియనంటే కూడా వినకుండా పడి ఇప్పుడేమో ఇట్లా చేస్తున్నావు, ఎందుకురా అని అంటే, అరే నేను అప్పుడు అట్లా అనుకున్నా, లాస్ వచ్చింది, నాకేమైనా తెలుసా, ఇప్పుడు నేను ఏం చేయాలి, నా దగ్గర లేవు అంటాడు. ఇంకైతే ఇతను అడుగుతాడు, తను అట్లనే చెప్తాడు. ఇంకొక రోజు అయితే చేయకుండా అయితే పరారైపోతాడు. ఇంకా ఊర్లో ఉండకుండా ఎవరికి చెప్పకుండా అయితే వెళ్ళిపోతాడు. ఇక తను వెళ్ళిపోయి ఇక ఫోన్ స్విచ్ ఆఫ్, ఎన్నిసార్లు తేలన్నా దొరకడు. ఇంక ఇతను ఇచ్చిన ఆయన చూసి ఇప్పించిన అతని ఇంటికి వచ్చి, నేను ఇల్లుకు తాళం వేసేస్తాను, నాకు డబ్బులు ఇస్తావా ఇయ్యవా, నువ్వు ఇస్తేనే నేను ఇప్పుడు నీ ఇల్లుకు తాళం వేయను, లేదంటే వేసేస్తాను, నిన్ను నమ్మి ఇచ్చాను, వాడిని నమ్మి నేను ఇవ్వలేదు అని చెప్తాడు. ఇంక ఈ అబ్బాయి అయితే ఇంకేం చేయాలో అర్థం కాక సరేలే అని ఇంకా వేరే అతనితో ఇప్పించుకొచ్చి ఇతనికైతే ఇచ్చేశాడు. ఇంకా అతని దగ్గర అతని దగ్గర కూడా ఆయన దగ్గర 1 year టైం తీసుకున్నాడు. చూడండి, ఇప్పుడు ఇప్పించిన ఆయన ఎంతో నమ్మకంతో ఎన్నోసార్లు బ్రతుములాడితే నమ్మకంతో ఇప్పించాడు. ఇలా మోసం చేస్తే ఎట్లా, నీ అవసరం తీరినాక ఎవ్వరు ఇట్లా చెయ్యొద్దు. ఎందుకు, నిన్ను నమ్మి ఇప్పించినప్పుడు వాళ్ళ జీవితం ఎందుకు నాశనం చేస్తారు. ఇంట్లో ఈ అబ్బాయికి మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, ఇంట్లో భార్య ఈ టైం గొడవ పడుతుంది, నువ్వు ఎందుకు ఇప్పించినావు, ఎందుకు రోడ్డుపైకి ఈడ్చి బజార్లో మా ఇజ్జత్ తీస్తున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఆడు మంచిగా చెడు అని తెలుసుకోకుండా ఎందుకు ఇప్పించావు అనేసి ఆ భార్య అయితే ఇంట్లో గొడవ. ఎవరైనా అట్లే చేస్తారు, చేయిలో పైసలు లేనప్పుడు ఇలా చేసినందుకు. కానీ తను బాగుపడతాడు, ఎంబడి పడుతున్నాడు కదా అని ఇప్పించాడు, వీడేమో ఇట్లా చేసినారు. అందుకే ఎవరైనా పైసలు ఎన్నిసార్లు బ్రతిమలాడినా అసలు ఇప్పియకూడదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని మోసం చేస్తే, మన చేయిలో లేకుంటే కట్టకపోతే, మన ఇంటికి తాళం వేస్తే మనం రోడ్డు మీద బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ముందే మనం జాగ్రత్త పడడం మంచిది. ఇప్పించి బ్యాడ్ అయ్యే కన్నా ఇప్పియకుండా బ్యాడ్ అయినా ఏం పర్వాలేదు, మనకు నష్టం వచ్చేది ఏం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.